32 సైజ్ బ్లౌజ్ అయితే నడుం సైజు 28 అనమాట. ఆ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలన్నది కటింగ్ వీడియో అయితే ఈ రోజు అయితే చూపిస్తున్నాను. హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈ రోజు వీడియోలో అయితే 32 సైజు నడుం సైజ్ 28 అనమాట. వాళ్ళ సైజ్కి అయితే ఎలా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి అనేది సింపుల్ ట్రిక్తో అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే 2 మడతలు అయితే క్లాత్ ఐరన్ చేసుకున్న తర్వాత క్లోజ్ అనేది మన వైపు వేసుకోవాలి, ఓపెన్ అనేది ఆపోజిట్ వైపు అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కింది వైపు స్కేల్తో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోవాలి. క్లాత్ హెచ్చు తగ్గులు ఉంటే అది దానికి ఒక లైను, హాఫ్ ఇంచుకి ఒక లైన్ వేసుకుంటే మనం కింద హెమ్మింగ్ క్లాత్ అయితే వేస్తాం కదా, దానికోసం అనమాట. అయితే పొడవు ఎంత వచ్చిందో బ్లౌజ్ పొడవును బట్టి అయితే వేసేసుకోవాలన్నమాట. నాకు బ్లౌజ్ పొడవు 14.5 వచ్చింది. ఆ 14.5కి అయితే పొడవు అయితే పెట్టేశాను. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి చెప్పాను కదా, 4వ భాగం చేసుకుంటే 8 ఇంచెస్ వస్తుంది అనమాట. 32 ఇంచెస్కి బ్లౌజ్ అని చెప్పాను కదా. కింద 7 ఇంచులు పెట్టుకుంటే ఎక్స్ట్రా డాట్స్ కోసం అయితే ఒక 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మనకి వెనకాల కుట్లు అనేది వేసుకుంటాం కదా సైడ్లకి, ఆ కుట్ల కోసం అయితే 2.5 ఇంచులు లేదంటే 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా చంక డౌన్ వచ్చేసరికి 6.5 ఉందన్నమాట. మనం బ్లౌజ్ పెట్టుకుంటే సరిపోతుంది. చంక వరకు, నడుం నుంచి చంక వరకు ఎంత ఉందో బ్లౌజ్ కొలత పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే టేపుతో 6 ఇంచులు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఈ బ్లౌజ్కి 6.5 ఇంచులు వచ్చింది. అయితే నేను 6 ఇంచులకైతే మార్కింగ్ అయితే వేసాను అనమాట. ఇక్కడ నెక్ వచ్చేసరికి 2.5 పైన వైపు పెట్టాను, కింద వచ్చేసరికి 3 ఇంచులు అయితే పెట్టాను అనమాట. పైన నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర మనకు జారకుండా ఉండాలి అంటే ఒక 1/2 ఇంచు తక్కువగా పెట్టుకోవాలి. కింద డీప్ వచ్చేసరికి మన ఇష్టం అనమాట. మనకు కస్టమర్స్ ఇచ్చే బ్లౌజుని బట్టి, లేదంటే మన బ్లౌజు మనం స్టిచ్ చేసుకున్నా కూడా డీప్ ఎంత కావాలన్నది మనం చూసుకొని పెట్టుకోవాలన్నమాట. 3 ఇంచులు వెడల్పుగా ఉండే డీప్ అయితే పెట్టాను అనమాట. అయితే బ్లౌజు వెనకాల భాగం ఎంత ఉందో అలా చూసి అయితే పెట్టాను. 5 ఇంచెస్ పెడితే అది స్టిచ్ చేసేసరికి 4 ఇంచెస్ వస్తుంది కదా, అలాగనమాట. ఇక్కడ షోల్డర్ భాగం వచ్చేసరికి షోల్డర్ మార్కింగ్ అయితే వేసాను కదా. ఇదేంటంటే 3.5 ఇంచులు ఉందన్నమాట. బ్లౌజు సేమ్ ఎలా ఉందో అలా పెట్టమన్నారు. అందుకోసం అని చెప్పి నేనైతే 3.5 ఇంచుకి అయితే మార్కింగ్ అయితే వేసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు మూల ఉంది కదా, మూలలో ఇలా జస్ట్ ఫ్రీ హ్యాండ్తో ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే రౌండ్ కరువు స్కేల్ ఉంటుంది కదా, కరువు స్కేల్ని యూజ్ చేసుకున్నా కూడా సరిపోతుందన్నమాట. నాకు ఇలా ఫ్రీ హ్యాండే అలవాటు కాబట్టి ఫ్రీ హ్యాండ్తో వేసాను. నెక్ దగ్గర వచ్చేసరికి కరువు స్కేల్ యూజ్ చేస్తాను అనమాట. ఇలా 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ డాట్ కోసం అనమాట. బ్యాక్ డాట్ ఏంటంటే 2 డాట్స్ వేస్తాం కదా, హాఫ్ ఇంచు పట్టుకుంటే మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అది కలిసిపోతుంది. 4 ఇంచెస్ డిస్టెన్స్ పెట్టుకొని 4 ఇంచెస్ పొడవు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఒక 15 ఇంచెస్ ఉంటే 4.5 అలా పెట్టుకోవచ్చు. అంటే మనకు బ్లౌజ్ పొడవుని బట్టి డాట్ అయితే వేసుకోవాలన్నమాట. అయితే ఈ ఫ్రంట్ నెక్ అస్సలు కుదరలేదని చెప్పారనమాట. అయితే ఒక 1 ఇంచ్ వరకు కిందికి దిగింది అనేసి చెప్పేసరికి నేనైతే 1 ఇంచ్ పైకి అయితే పెడుతున్నాను అనమాట. తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం 1 ఇంచ్ పైకి పెడుతున్నాను. అయితే నెక్ అనేది మనకు ఫ్రంట్ భాగంలో రౌండ్లుగా తిరిగేలాగా ఎలా పెట్టుకోవాలన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఎప్పుడైనా కూడా బ్యాక్ నెక్ తీస్తాం కదా, ఆ స్ట్రెయిట్ లైన్ నుంచి కొంచెం లోపల నుంచి అయితే ఇలా కర్వ్ అనేది తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పితే మనకు రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీని ప్రకారం అయితే నేను ఈజీగా చూపించేస్తున్నాను కదా, బ్యాక్ పైనే ఫ్రంట్ ఎలా మార్కింగ్ వేయాలనేది చూపిస్తున్నాను అనమాట. మనం ఫ్రంట్కు సపరేట్గా మార్కింగ్ అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు. దీని మీద వేసేసుకుంటే ఇది యాజ్ ఈజ్గా మనం అచ్చు దాని మీద వేసుకుంటే సరిపోతుంది. 4వ ఉక్స్ వరకు అయితే పెట్టేసుకోవాలి. పైన ఖర్చుకు 1/2 ఇంచు పెట్టుకొని 4వ ఉక్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ భాగం నుంచి సెంటర్ డాట్ అయితే పెడుతున్నా అనమాట. సెంటర్ డాట్ వరకు కింది భాగం అంటే షేప్ పట్టి కుట్టు వరకు అయితే కిందకి పెట్టుకోవాలి. ఇక్కడ సైడు నడుము చెస్ట్ భాగంలో వచ్చేసరికి కూడా మా ఫ్రంట్ పార్ట్ని చూసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఇక్కడ షేప్ బెల్ట్ అనేది వెయిట్ చేసి పైన ఉన్న పార్ట్ అంతా కూడా మార్కింగ్ వేసేసుకోవాలి. పైన ఆల్రెడీ ఖర్చుతో కలిపి పెట్టాం కదా, బ్యాక్ పెట్టినప్పుడు ఫ్రంట్ అనేది కిందికి ఒక 1/2 ఇంచ్ అయితే కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా ఇలా నీట్గా లైన్ మీద కట్ చేసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఒకేసారి మార్కింగ్ వేసేసాం కదా. ఈ ప్రాసెస్లో నేర్చుకుంటే చాలా ఈజీగా కట్టింగ్, స్టిచ్చింగ్ చాలా ఈజీగా వస్తుంది అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. మళ్ళీ లైనింగ్ మీద మళ్ళీ ఫ్రంట్ వేయాలంటే చాలా కష్టం కదా.
అలా కాకుండా ఇలా వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బ్యాక్ ఆల్రెడీ కట్ చేశాను. 32 బ్లౌజ్ చెస్ట్ వస్తే 28 అయితే నడుమొచ్చిందనమాట. ఎవరైనా కూడా ఈ సైజు వాళ్ళు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పెద్ద సైజు అంటే మనకు పొడవులో వెడల్పులో ఇలా కొలతలు అనేవి పెరుగుతూ ఉంటాయి కదా, ఆ కొలతల ప్రకారం అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను హ్యాండ్స్కి అయితే వేస్తున్నాను. హ్యాండ్స్కు 4 మడతలు అయితే వేసుకొని ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉంచుకోవాలి, అవతల వైపు ఓపెన్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ రాశి హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు ఈ బ్లౌజ్కి, అందుకోసం అనేసి మార్కింగ్ చేస్తున్నాను. హెచ్చు తగ్గులున్న క్లాత్ కోసం ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఆ తర్వాత 1/2 ఇంచుకు కుట్టుకు కోసం అయితే వేసుకోవాలన్నమాట. ఒక లైన్ వేసుకోవాలి. 2 లైన్స్ వేసాను కదా, ఒకటి కట్ అయిపోతుంది, ఒకటి ఉంటుంది 1/2 ఇంచ్ అనమాట. మనం కుట్టిన తర్వాత 1/2 ఇంచుకి అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 10.5 పొడవైతే పెట్టాను. మనకు హ్యాండ్ రౌండ్ వచ్చేసరికి 5.25 అయితే ఉందన్నమాట. 5.25కి పెట్టేశాను అనమాట. అంటే కొంచెము 1/2 ఇంచు కలుపుకొని పెట్టాను నేను. స్టిచ్ చేసిన తర్వాత కొంచెం సింక్ అవుతుంది కదా, అందుకోసం అని చెప్పి 5 ఉంటే 5.25కి పెట్టాను. ఇక్కడ వచ్చేసరికి 10.5 ఇంచులు పెట్టాం కదా, అందులో 3 ఇంచులు కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ వేస్తున్న మార్కింగ్ ప్రకారం 3 ఇంచులు చంక డౌన్ అనేది తీసేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట మనకు మార్కింగ్ వేసుకోవడానికి. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా 3 ఇంచులు అనేది ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచులు అయితే బుట్ట కోసం అయితే తీసుకున్నాను కదా, ఆ బుట్ట షేప్ అనేది ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఒక బాక్స్ లాగా వేసేసుకొని ఈ షేప్ అనేది ఇలా తిప్పేసుకోవడమే, ఇందులో ఫస్ట్ హ్యాండ్లో కలిపేసుకోవడమే అన్నమాట. ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్కేల్ పెట్టుకొని ఇలా మనకు ఫస్ట్ లైన్ వేసేసుకుని దానికి ఒక 2.5 మనము బ్లౌజ్కి పెట్టుకున్నాం కదా, 2.5 ఇక్కడ కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఎక్స్ట్రా క్లాత్ అయితే కుట్టు కోసము ఇలా మొత్తం కూడా నీట్గా చుట్టూరా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటే మనకు హ్యాండ్ అయితే జాయింట్లో పడకుండా నీట్గా వస్తుందన్నమాట. మనకు లైనింగ్ వేసుకునేటప్పుడు చూసుకోవాలన్నమాట. లైనింగ్ మనం ఎంత తీసుకున్నామో దాంట్లో జాయింట్ పడకుండా నిలువుగా వస్తుందా అడ్డంగా వస్తుందా ఒక్కసారి చూసుకున్న తర్వాత, అంటే ఫోల్డింగ్ చేసుకొని చూసుకున్న తర్వాతనే మనము ఈ కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే సన్నగా మడతేసుకొని చేసుకున్నట్లయితే మనకు జాయింట్లు అనేవి పడతాయి కదా, జాయింట్ పడకుండా మనము కట్ చేసుకొని కుట్టుకునే అవకాశం ఉన్నప్పుడు జాయింట్లు పడకుండానే చూసుకోవాలన్నమాట. ఇందాక బ్యాక్ మీద ఫ్రంట్ అయితే వేసాం కదా, ఇలా క్రాస్గానైతే లైనింగ్ మీద వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము మార్కింగ్ చేస్తున్నాను. జస్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ ఎలా వేసామో యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటే సరిపోతుంది. అయితే మనము ఇక్కడ ఎక్స్ట్రా ఏముండదు, జస్ట్ చంకకి వచ్చేసరికి డౌన్ తీస్తే సరిపోతుంది అనమాట. 1/2 ఇంచు నుండి 3/4 ఇంచు వరకు డౌన్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా చుట్టూ కూడా ఒక లైన్ అయితే వేసేసుకొని ఈ క్లాత్ తీసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ వేసేసుకొని అయితే కట్ చేసేసుకోవడమే. అయితే నెక్ కూడా మళ్ళీ గీయాల్సిన పని లేదు. నేను ఇక్కడ చూపిస్తాను. బ్లౌజ్ పెట్టి మెజర్మెంట్ ప్రకారం గీయాల్సిన పని లేదు. ఇలా ఒక్కసారి చేత్తో గట్టిగా నొక్కితే ఈ విధంగా అచ్చు అనేది పడిపోతుంది. దాని మీదకి వెళ్ళి ఇలా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకొని ఫ్రంట్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఈ వీడియో అయితే నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్ వీడియో వస్తుంది. ఇది చాలా లెంత్ అయిపోయిందని చెప్పి ఇందులో అయితే స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదన్నమాట. దీని తర్వాత స్టిచ్చింగ్ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక బాక్స్ షేప్ అయితే వేసుకోవాలి. చెప్పాను కదా, 1/2 ఇంచు నుండి 3/4 ఇంచు వరకు అయితే లోత్ అయితే తీసుకోవాలి, ఫ్రంట్ లోత్ తీసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ కూడా ఇందాక చెప్పాను కదా, అచ్చు పడింది కదా, దాని ప్రకారం మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అయితే డాట్స్ ఎలా వేసుకోవాలనేది కూడా ఇక్కడ చూపిస్తా అనమాట. ఫ్రంట్ సైడ్ మనకు వచ్చేసరికి ఆ కప్ అనేది నీట్గా కుదరాలి కదా, దానికోసం ఈజీ ప్రాసెస్లో ఈజీగా ఇలా మెజర్మెంట్ అనేది తీసుకొని వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కప్ అనేది కుదురుతుంది. ఎక్కడ కూడా ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రాకుండా చాలా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ అయితే
చూశారు కదా, ఈ విధంగానైతే మొత్తం కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా సెంటర్కి ఒక లైన్ వేసేసుకోవాలి. లైన్ వేసుకున్న తర్వాత 4 ఇంచుకు ఒక మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ కింది వైపు కూడా 4 ఇంచుకు ఈ లైన్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మార్కింగ్ వేసాను కదా, అంటే ఉక్స్ పట్టి కాజాల పట్టు వచ్చే దగ్గర 2.5 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి పావు తక్కువ 3 ఇంచులకైతే సెంటర్ డాట్ అయితే వేస్తున్నాను. 1.5 ఇంచులకైతే పట్టేసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటి సెంటర్లో నుంచి చంక డాట్ అయితే తీస్తున్నాను అనమాట. ఇలా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా కప్ అనేది కుదురుతుంది. దీని ప్రకారం కుట్టుకుంటే స్టిచ్చింగ్ వీడియోలో అది కూడా ఉంటుంది, చూసేయండి. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసరికి రౌండ్ నెక్ పెట్టాను కదా, ఈ రౌండ్ నెక్ అయితే చాలా నీట్గా పైపింగ్ ఎలా వేసుకోవాలన్నది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, చూసేయండి. మరి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూస్తే మీకు చాలా ఈజీగా బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ ఒక వీడియోతోనే నేర్చుకోవచ్చు. ఇక్కడ 3.5 ఇంచుల వరకు అయితే ఉక్సు పట్టి కాజాల పట్టి సైడ్ అయితే షేప్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ పావుదొక్క 4 ఇంచుల దగ్గర వచ్చేసరికి పావుదొక్క 3 ఇంచులు, ఇక్కడ చంక దగ్గర వచ్చేసరికి మాత్రము 3.5 ఇంచులు తీసుకోవాలి. ఈ షేప్ పట్టి పొడవు వచ్చేసరికి బ్యాక్ పొడవు ఎంత ఉందో 2 మడతల మీద ఆ పొడవు తీసుకోవాలి. నాకు వచ్చేసరికి 10.5 వచ్చింది. ఆ 10.5 పొడవు అయితే తీసుకున్నాను అనమాట. మనకు కుట్టిన తర్వాత కొంచెం మిగిలిపోతుంది అనమాట. ఒక 1 ఇంచ్ వరకు 1.5 ఇంచ్ వరకు మిగిలిపోతుంది, ఎందుకంటే ఫ్రంట్ డాట్స్ పట్టుకుంటాం కదా, అందుకోసము. ఇక్కడ ఈ క్లాత్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఇంత వర్క్ వచ్చింది కదా అనుకుంటారు కదా, నీడిల్స్ ఇరగకుండా చిన్న ట్రిక్తో అయితే నేను చూపిస్తున్నట్టుగా అయితే కుట్టుకోవచ్చు అనమాట. ముందుగా అయితే కట్ చేసేసాను. ఈ క్లాత్ కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కు జాయింట్స్ అయితే పడతాయి కంపల్సరీగా. ఆ జాయింట్స్ కూడా ఎలా వేసుకోవాలి, మనకి ఇక్కడ కూడా వర్క్ అనేది ఎక్కడ తీయాలి, ఎలా తీయాలో కూడా వీడియో అయితే చేశాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2 మడతలు వేసుకున్న తర్వాత మనకు బ్యాక్ వచ్చేసరికి ఈ వర్క్ వచ్చిన ఈ ఫ్లవర్స్ అయితే కావాలి కదా, అందుకోసం అని చెప్పి నేను ఇలా సెట్ చేస్తున్నాను ఈ క్లాత్ మీద. ఫ్రంట్ వచ్చేసరికి మనకు ప్లెయిన్గా ఉన్నా సరిపోతుంది కదా, పళ్ళు వస్తుంది కనిపించదు కదా, అందుకోసం అనేసి ప్లెయిన్ ఉన్న దగ్గర ఇలా ఫ్రంట్ వచ్చేలాగా మార్కింగ్ ఇలా లైనింగ్ పీస్ అయితే వేసి కట్ చేద్దామనేసి సెట్ చేస్తున్నాను. అయితే మనకి ఇంకా షేప్ పట్టి ఒకటి బ్యాలెన్స్ ఉంది కదా, అదొక్కటి కూడా ఈ విధంగా సెట్ చేసుకుంటే సరిపోతుంది. క్లాత్ మనకు ఎక్కడ కూడా మనకి ఇలా జాయింట్స్ అనేది పడకుండా చూసుకోవాలన్నమాట కంపల్సరీగా. జాయింట్స్ కంపల్సరీ క్లాత్ తక్కువ ఉంది, జాయింట్స్ పడతాయి అనేటప్పుడు మాత్రమే జాయింట్స్ వేసుకోవాలి. కానీ కొంచెం సరిపోతుంది అన్నప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇలా మనము ఎక్కడ సెట్ అవుతుందో మనం సెట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. మనం కట్టింగ్ ఎంత నీట్గా చేసుకుంటే, ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే బ్లౌజ్ అనేది అంత నీట్గా వస్తుందన్నమాట. కుట్టేటప్పుడు కూడా చిన్న చిన్న ట్రిక్స్ అనేది మనము వాడితే చాలా నీట్గా బొటిక్ స్టైల్లో అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మీరు చూడొచ్చు, ఎంత నీట్గా ఉంటుందో. ఎక్కడ కూడా పోగులు థ్రెడ్స్ అనేవి ఎక్కడ కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుందన్నమాట. అయితే లోడింగ్ ఎలా వేసుకోవాలి పైపింగ్ అన్నది కూడా మన ఛానల్లో ఉంది. ప్లస్ ఈ వీడియో కూడా కంటిన్యూ చేస్తాను కదా, అంటే స్టిచ్చింగ్ వీడియో పెడతాను కదా, దాంట్లో కూడా ఉంటుందన్నమాట. థ్రెడ్ పైపింగ్ లోడింగ్ ఎలా వేయాలని సెమీ లోడింగ్ అయితే వేద్దామనుకుంటున్నాను ఈ బ్లౌజ్కి. ఇంతకీ ఎలా ఉందని వీడియో మీకు యూజ్ అయిందా లేదా కామెంట్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అన్నమాట. మన ఛానల్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా కూడా కింద కామెంట్ చేస్తే ఆ వీడియో జస్ట్ 1 వీక్లో మీ ముందు ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం